ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి బలమైన నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని యొక్క వాగ్దానము దినవృత్తాంతములు మొదటి గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనము. యెహోవా ఇశ్రాయేలీయులను గూర్చి మోషేకు ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుదువు. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండుము, భయపడకుము, దిగులు పడకుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ప్రవక్త ద్వారా సర్వలోకానికి ఇచ్చినటువంటి ఆజ్ఞలు, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి జ్ఞానము, దేవుని యొక్క న్యాయ విధులు, దేవుని యొక్క షరతులు జరుపుకొనుటకు ఎవరైతే భయభక్తులు కలిగి ఈ లోకములో జీవిస్తారో వారందరూ వృద్ధి పొందుతారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే ఆయన చట్టాన్ని, ఆయన నీతిని, న్యాయాన్ని విడిచిపెడతారో వారందరూ ఈ దేశం కాదు, ఈ ప్రపంచం మొత్తములో ఎక్కడైనా సరే నశించిపోవడము ఖచ్చితముగా జరుగుతుంది. ఆయన యొక్క నీతి నెరవేర్చినటువంటి వారు, ఆయన యందు భయభక్తులు కలిగి లోకములో ఆయనను వెంబడించినటువంటి వారందరూ కూడా నశించి నాశనానికి గురైపోతారు, పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఆయనే కనుక, చట్టములు పుట్టించిన దేవుడు ఆయనే కనుక, ఆజ్ఞలను చెప్పినటువంటి దేవుడు ఆయనే కనుక, తన బిడ్డలు సర్వ మానవాళి ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా నీతిగా ఉండాలో సమస్తాన్ని ఆయన తన బిడ్డలకు చెప్పినటువంటి దేవుడు కనుక దాని ప్రకారం నడుచుకోవడానికి ఎవరైతే జాగ్రత్త పడతారో వారందరూ అభివృద్ధి పొందుతారు, ఖచ్చితంగా అభివృద్ధి పొందుతారు. నీలో అభివృద్ధి లేదు అని అంటే ఏ లోపముందో ఈరోజు ఒక్కవేళ సరిచూసుకో ప్రియ దేవుని బిడ్డ. దేవునికి ఇష్టమైనటువంటి ఏమన్నా చేస్తున్నావేమో, అందు గురించి అభివృద్ధి కలగడము లేదేమో, ప్రమోషన్స్ రావడము లేదేమో, వ్యాపారం వర్ధిల్లత జరగడము లేదేమో. దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకో, కొట్లాటలతో గొడవలతో నీ జీవితం ఉందేమో. ఎందుకంటే నీలో అభివృద్ధి లేదు అని అంటే మానసికమైన పరిశుద్ధమైన ఆత్మఫలముల అభివృద్ధి లేదేమో, వాక్యపులో అభివృద్ధి లేదేమో. జాగ్రత్తగా గమనించుకొని దాన్ని నువ్వు సరి చేసుకున్నట్లయితే ఖచ్చితముగా దేవుడు నిన్ను అభివృద్ధి పరిచి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా మారుస్తాడు. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన అంటున్నారు, నేను మీకు తోడై ఉన్నాను, భయపడకండి, జడియకండి, దిగులు పడకండి. అసలు ఈ దిగులు భయంకరమైనటువంటిది ప్రియ దేవుని బిడ్డారా. హృదయాన్ని, శరీరాన్ని కృంగజేస్తుంది, భయంకరమైన పరిస్థితుల్లోనికి దిగులు తీసుకొని వెళుతుంది. ఈ భయం కూడా అంతే, భయము ఉరి వచ్చేస్తుంది. భయపడితే ప్రాణాలు పోతాయి, హార్ట్ అటాక్లు వస్తాయి. భయపడకుండా ధైర్యము కలిగి దేవునిలో ఉన్నట్లయితే, ఆయన చట్టాన్ని మీరు కానీ ఆచరించినట్లయితే అభివృద్ధి పొందుతారు తప్ప. కానీ ప్రభువైన దేవుడు వాగ్దానం ఇస్తున్నారు. అనేక మంది అభివృద్ధి పొందారు, అనేక మంది ఆయన ఆజ్ఞలను పాటించి సమాధానముగా, శాంతిగా జీవిస్తూ ఉన్నారు. ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. మనకు తెలియకపోవచ్చు, మనకి కొట్లాట్లే మనకి ఫేమస్ చేస్తారు, అంటే గొడవలనే మనకి బయటికి చూపిస్తారు, ప్రశాంతంగా ఉండే వాళ్ళని చూపించరు, అసత్యాలను చూపిస్తారు, మనకి దొంగ బోధకుల యొక్క వారి యొక్క వాక్యాలను చూపిస్తారు, అంటే వారి యొక్క సొంత మాటలను చూపిస్తారు, దేవుని వాక్యాలను చూపించరు. ఇది జరిగేదే, ఇప్పటి నుంచి కాదు, ఆది నుంచి జరిగేది ఇదే. ప్రతి ఒక్కటి కాకపోతే మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు చూసేది ఇది సత్యమా కాదా అని గ్రహించండి. ఆ గ్రహింపు మనసును కలిగి ఉండండి, ఆయన యొక్క చట్టాన్ని మీరు పాటించండి. దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరిచి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు. మీ భయాన్ని వెళ్ళగొడతాడు ఆయన. దిగులు పడకుండా మీకు సమృద్ధి అయిన ఆరోగ్యాన్ని, సంతోషాన్ని కలుగు చేస్తారు ఆయన. జడియురు మీరు, ఇంకా దేనికి కూడా జడియురు. జీవితంలో వచ్చే ప్రతి కష్టాన్ని కూడా మీరు హ్యాపీగా మీరు అంగీకరిస్తారు, కష్టంని ఛాలెంజ్ చేస్తారు. కష్టంతో కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు చేయగలం ఇవనంటే ఆయన చట్టాన్ని పాటించినప్పుడు, ఆయన నీతిని, న్యాయాన్ని అనుసరించినప్పుడు. సృష్టికర్త అయిన దేవుని యొక్క రూల్సే ప్రపంచంలో ఎక్కడైనా ఉండేది ప్రియ దేవుని బిడ్డలారా. ఇది సత్యము, ఇది సత్యమైనటువంటిది. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించండి, అభివృద్ధి ఖచ్చితంగా మీరు పొందుతారు. జడీకండి, దేనికి జడీకండి.
దేనికి దిగులు పడకండి. రేపటి గురించి అసలే దిగులు పడకండి. రేపు ఏమవుతుందో మనకు తెలియదు ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రోజు గురించి ఒకవేళ దిగులు పడితే దిగులు పడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు. కానీ రేపటి గురించి దిగులు పడకండి. అసలు రేపు ఏమి సంభవించినో ఎవ్వరికీ తెలియదు కనుక నేటి దినం గురించి దిగులు పడండి. ప్రభువులో సరిగా లేమని దిగులు పడండి. అంతేగాని అది లేదు ఇది లేదు అనేసి వారేదో అన్నారని వీరేదో అన్నారని దిగులు పడకండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడు సహాయము చేస్తారు, ఆయన మిమ్మల్ని బలపరుస్తారు, స్థిరపరుస్తారు, ఆయన అభివృద్ధిని కలుగు చేస్తాను, వృద్ధి చేస్తాను మిమ్మల్ని అని వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుడి లేఖనమును మీ జీవితంలో ఆయన మంచి జ్ఞానమును కలిగించినట్లుగా, అభివృద్ధి కలిగించినట్లుగా, ఆదరణ కలిగించినట్లుగా ప్రార్థిస్తాను. ప్రార్థనలో ఏకీభవించండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను ఆయన మీ కార్యాలను, మీ మాటలను చక్కగా చేసే కృపను దయచేసి అభివృద్ధిని పొందుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా, బిడ్డలు దిగులు పడక, జడియక, భయపడక అయ్యా చక్కగా మీలో సంతోషించే ధన్యతను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ప్రభువా, మీరేనాయన ప్రభా ఈ లోకంలో ఉండేటువంటి నీతిని, ఈ లోకం ఇచ్చేటువంటి నాయన తండ్రి ప్రభా అయ్యా ఇదిగో తండ్రి అటువంటి వాటిని పాటించకుండా సత్యముగా మీ యొక్క నీతిని వారు పాటించే కృపను దయచేయండి. మీ మనస్సును కలిగి వారు జీవించే కృపను దయచేయండి నాయన. దేవా, బిడ్డల కుటుంబాలను దీవించండి. ఈరోజు జన్మదినాలు జరుపుకున్న బిడ్డలను ఆశీర్వదించండి అయ్యా. తన పెళ్లి రోజులు జరుపుకుంటున్న భార్యాభర్తలను, కుటుంబాలను, బిడ్డలను సమృద్ధిగా దీవించండి స్వామి. అయ్యా తండ్రి ప్రభా, అలాగేనైనా బాధలో వేదనలో ఉన్న కుటుంబాలను ఆదరించి మీరేనైనా వారికి ఆరోగ్యమును కలుగ చేసి నెమ్మదిని దయచేయమని ప్రార్థన చేయించు ఉన్నాం. జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని బాధపడుతున్న బిడ్డలకు, దిగులు పడుతున్న బిడ్డలకు, భయపడుతున్న బిడ్డలకు ఆదరణ కలిగించి బలపరచమని ప్రార్థిస్తున్నాం నాయన. శక్తిని దయచేయమని అడుగుచూ ఉన్నాం, వృద్ధిని కలుగు చేయమని అడుగుచూ ఉన్నాం నాయన. పరిశుద్ధుడా, ఆయా అప్పుల సమస్యలో ఉన్న కుటుంబాలను, బిడ్డలను దీవించండి అయ్యా. సమస్యల నుంచి తొలగించండి అయ్యా. మార్గమును సరళము చేయండి నాయన ప్రభా. గర్భఫలములు దయచేయండి నాయన. మంచి ఉద్యోగాల బిడ్డలకు దయచేయండి ప్రభువా. ప్రతి కుటుంబాన్ని నెమ్మదితో నింపండి నాయన. నీవేనాయన దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమును ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ మీదను, ప్రతి కుటుంబం మీదను, సకల పరిశుద్ధుల మీదను, సార్వత్రిక సంఘము మీదను ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.